రామకృష్ణ కథ 4వ కథ ఇప్పుడు విందాం. సాధువు అతన్ని దగ్గరకు తీసుకొని అతని చెవిలో మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని రామకృష్ణుడు మనసులో పదే పదే అనుకుంటున్నాడు. మళ్ళీ తమరు ఎప్పుడు వస్తారు స్వామి అడిగాడు. నా రాకతో నీకు పని లేముంది. ఆ మంత్రాన్ని ధ్యానంతో చేసి కాళికామాతదేవిని ప్రసన్నం చేసుకో, ఆవిడ అనుగ్రహాన్ని పొందు అని చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మంత్రాన్ని తమకు చెప్పమని సాటి పిల్లలు అడిగినా చెప్పకూడదు అని అన్నాడు. ఆ మర్నాటి ఉదయం లేచాడు. సూర్యోదయానికి ముందే ఎవ్వరికి చెప్పకుండా కాలకృత్యాలు తీర్చుకున్నాడు. కాళికామాతదేవి ఆలయమునందుకు వెళ్ళాడు. లోపలకు అడుగు పెట్టాడు. ఆలయం తలుపులను మూసేశాడు. మంత్రం పఠన ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. ఇంటికి వెళ్ళాలని, తిండి తినాలని అనిపించలేదు. మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నాడు. సంధ్యా సమయం అయ్యేసరికి మహాకాళి ప్రత్యక్షమైంది. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను అని అంది. రామకృష్ణుడు ఆమెను వింతగా చూస్తూ నమస్కరించాడు. కాళికాదేవి చెయ్యి చాచింది. ఆమె చేతిలి 2 వెండి గిన్నెలు నిలిచాయి. అతని అంత క్రితమే ఏమి కావాలి అని అడిగితే నాకు అన్నీ కావాలన్నాడు. అబ్బాయి, ఈ గిన్నెలో 2 చూసావు కదా, ఒకదానిలో పాలు, ఒకదానిలో పెరుగు ఉన్నాయి. పాలు త్రాగితే విద్యావంతుడు అవుతావు, పెరుగు తాగితే ధనవంతుడు అవుతావు. ఈ రెండిటిలో నీకు ఏ గిన్నె కావాలి అని అడిగింది కాళికాదేవి.